నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ టీటీడీ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమం మేము హాజరైనాము. మహిళలందరూ చాలా అన్నిట్లలో పాల్గొంటున్నారు. మహిళలు లేనిది ఏది లేదు. ఒక సృష్టి, ఏది తల్లి అయినా, బిడ్డ అయినా, అత్త అయినా, కోడలైనా మహిళను ముందు నడిపించేది మగవారే. అయినా మహిళలకు మగవారికి సేమ్ సమానత్వం ఇచ్చిండ్రు. అదే మనం బాగా వినియోగించుకుంటున్నాం. అన్ని రంగాలలో మహిళలందరూ ముందు ఉన్నారు. అదే మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుస్తూ ముగిస్తాం. నా పేరు నల్వాల పుష్పలత, 40వ డివిజన్ కార్పొరేటర్. ప్రభావతి, 56 డివిజన్ కార్పొరేటర్ను. ఇప్పుడు దేవుళ్ళ కాడ కూడా సీతమ్మ తల్లి అంటారు, సీతారామచంద్రులే అంటారు, పార్వతీ పరమేశ్వర్లు అంటారు. ఎక్కడైనా మా మహిళలనే ముందు ఉంటుంది. కానీ మళ్ళీ మేము ఇంకెక్కడికన్నా ముందుకు పోదామంటే మమ్మల్ని జెంట్స్ వెనుకకు దోసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. ఆర్టీసీ బస్సులో మాకు రిజర్వేషన్ స్త్రీలు అని ఉన్నది, కానీ స్త్రీలు కూర్చుండలేకపోతాం. ఫ్రీ బస్సు చేయబట్టి మేమందరం వెనుక సీట్లలోనే కూర్చుంటున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని ఫ్రీ బస్సు తీసేసి మమ్మల్ని ముందు సీట్లలో రిజర్వేషన్ అన్నిట్లో ఉండేటట్టు చేయాలని నేను కోరుకుంటున్నాను. మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నా పేరు సునీత మణి, గోవిందపతి శ్రీవారి సేవ మరియు తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నుండి మేము చేస్తున్న ఈ ప్రోగ్రాంకు అందరు కార్పొరేటర్స్, ఉమెన్ కార్పొరేటర్స్ మరియు మా ఆర్టిస్టులు, తోటి కళాకారులు అందరికీ వచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా మాకు నిజంగా ఇలాంటి రిజర్వేషన్స్, ఉమెన్ రిజర్వేషన్ పెట్టి మాకు ఇంతగానో సపోర్ట్ ఇస్తున్న గవర్నమెంట్కు ప్రతిదీ ఉమెన్ రిజర్వేషన్ ఎలా ఉందో దానికి సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి స్త్రీకి స్వేచ్ఛ, సమానత్వము మాకు కావాలని నేను కోరుకుంటున్నాను. స్త్రీ వెనుకబడలేదు, ముందు పడిందని ఉదాహరణకు నా వెనక ఉన్న మా కార్పొరేటర్స్ మేడమ్సే. సో వీళ్ళు మాకు సపోర్ట్ ఇస్తున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ చిన్న ఇంటర్వ్యూ చేసినందుకు కృతజ్ఞత. ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవం మనం జరుపుకుంటున్నామంటే స్త్రీల కోసం సమానత్వం, ఓటు హక్కు, ఇలా అన్నిటి గురించి ఫైట్ చేసుకొని, అన్నిటి గురించి ప్రొటెస్ట్ చేసి మహిళా దినోత్సవం అనేది మనం సాధించుకొని ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే దానికి కారణం మహిళలు మాత్రమే అని నేను అనను, వారి వెనుకొండే నడిపించే పురుషులు కూడా అంటాను. అండ్ అందరూ చెప్పినట్టుగా వంటింటి నుంచి పార్లమెంట్ వరకు కూడా ప్రతి ఒక్క మహిళ అసలు అంటే ఇది బేసిక్, ఇంట్లో కూర్చొని వంట వండుకొని వంటింటి కుందేలుగా వంటగదికే పరిమితం అన్న దగ్గర నుంచి పార్లమెంట్లో నిల్చొని ఈరోజు మహిళ మాట్లాడే వరకు వచ్చిందంటే దానికి కారణము సావిత్రిబాయి ఫూలే గారు. ఆమె ఆ రోజు చేసిన ఆ పోరాటమే ఈరోజు ఇక్కడ ఉన్న మహిళలందరికీ కారణము. అండ్ నేనేం చెప్తాను అంటే మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ఏదో ఈ ఒక్కరోజు స్టేటస్లు పెట్టేసి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేసి థ్యాంక్ యూ చెప్తే సరిపోదు. వీళ్ళని ప్రతిరోజు గుర్తించాలి. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి ఒక్క ప్లేస్లో మనకి మహిళ అనేది చాలా అవసరము. ఎంత పెద్ద సీఎం అయినా, ఎవరైనా ఎంత సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మహిళ లేకపోతే, ఇంట్లో మహిళ ఉండి అన్ని అందుబాటులో ఉండి ఆవిడ చూసుకోకపోతే పునాది లేని కట్టడం లాంటి వారే అవుతారు. సో మహిళల్ని ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు గౌరవించవలసిందిగా నేను కోరుతున్నాను. నా పేరు ఉమారాణి, నేను 54వ డివిజన్ కార్పొరేటర్ని. మహిళలు సపోర్ట్ చేసుకోవాలి. మహిళలు ఒక అడుగు ముందుకు వేస్తే వెనుకకు లాగే ఆ సంస్కృతి పోవాలి. అన్ని రంగాలలో మహిళలు ముందుంటుండ్రు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది. ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ ఫ్యామిలీ బాగుంటుంది, పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి, తద్వారా సొసైటీ బాగుంటుంది. మన కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలకు ఎన్నో స్కీములు పెట్టి వాళ్ళని ఆర్థికంగా ఎదగడానికి, వాళ్ళకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని, మన సంఘాల ద్వారా వాళ్ళకు లోన్లు ఇప్పించి వాళ్ళు ఏ బిజినెస్ చేసినా వాళ్ళకు సపోర్ట్గా ఉంటూ మన ప్రభుత్వం బాగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మహిళలు అన్ని రంగాలలో ముందుంటుండ్రు, కాకపోతే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. వాళ్ళు ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు. వాళ్ళు ప్రొద్దున లేచి బయటికి వెళ్తారు. వాళ్ళకి మెంటల్ టెన్షన్, ఇదివరకైతే పూర్వమైతే మహిళలు ఇంట్లోనే ఉండేవాళ్ళు, వంట చేసుకుంటూ అట్లా ఉండేవాళ్ళు. అప్పుడు అట్లా వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు మహిళలు బయటికి వెళ్తున్నాక వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. వాళ్ళకు ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి. తద్వారా ఇక వాళ్ళు దేశానికి కానీ మన దేశానికి మహిళల వల్లనే అభివృద్ధి జరుగుతుంది. మన దేశం పటిష్టంగా ఆర్థికంగా బాగుండాలంటే మహిళలకు సపోర్ట్ చేయాలి. ప్రభుత్వాలు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాయి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా.
ఒక మహిళా కార్పొరేటర్గా నేను మా డివిజన్ అభివృద్ధి కాకుండా మహిళలకు సంబంధించిన ఏ కష్టం వచ్చినా వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ మహిళలకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నేను ముందుండి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాను, అందరికీ అందుబాటులో ఉంటాను. India is a wonderful place to visit. There are big giant differences between US and India. In US, we have so much rugged independence. Everyone must do for themselves without help. This is good because we are all strong and we know how to do. But it is bad because it is difficult to find help. Here in India, everyone is here to help. Everyone is here to work together. And that is a wonderful thing. Yeah. In US, women can do everything same as in India. We work outside, we work inside. It is the same now in India, where women have the choice to do anything that they want to do. It is very similar culturally in that way. And I'm very happy to see that here. అక్కడ యుఎస్లో మాకు బాగా ఇండిపెండెన్స్ మన దగ్గర ఇండిపెండెన్స్ అందరూకి తెలుసు ఏంటి చేస్తున్నారు, కానీ హెల్ప్ అక్కడ లేదు. ఇక్కడ అందరూ ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. ఇది బాగుంది అందరూకి తెలుసు, కానీ ఇక్కడ ఇది బాగా మంచిది హెల్ప్. ఇక్కడ డిఫరెన్సెస్ అక్కడ విమెన్ ఫ్రీడమ్ సేమ్ as here. పని చేస్తున్నారు అక్కడ ఇక్కడ బయట లోపల ఇది సేమ్, ఇది మంచిది. నా పేరు ఎరోయిన్ ఆర్లిన్ హొరాన్సీ లుక్క. నా పేరు నలిగంటి మల్లీశ్వరి. నేను హ్యూమన్ రైట్స్ స్టేట్ చైర్మన్. ముందస్తు ఇక్కడికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్క మహిళకు నా నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇక్కడ యూట్యూబర్ ఛానల్ వాళ్ళు మమ్మల్ని అతిథిగా పిలిచారు, ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో ఈ సందర్భంగా నేను మాట్లాడేది ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు 5 సంవత్సరాల పాప నుండి పండుటాకు ముసలి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. సో దాన్ని మేము ఖండిస్తున్నాం. మహిళా ఉమెన్ చైర్మన్గా నేను ఖండిస్తున్నాను. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రక్షణ అనేది లేదు. కాబట్టి లా అండ్ ఆర్డర్లో ప్రతి ఒక్కరు కూడా చిన్న స్థాయి నుండి అటెండర్ నుండి ఐపీఎస్ వరకు లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ అత్యాచారాలు ఆపాలి. అప్పుడే మాకు స్వతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మాలాంటి మహిళలు ఎలాంటి హోదాలో ఉన్నా కూడా ఈ రోజు నుండి మాత్రము మేము ఈ విషయాన్ని ఖండించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒక చైర్మన్గా వ్యవహరిస్తున్నాను కాబట్టి 100% దాడులు, అత్యాచారాలు, పండుటాకులు కూడా రాలిపోతున్నారు. అలాంటి వాళ్ళకు ఉరిశిక్ష తీసే విధంగా అదే అమలు చేయాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము చాలా నిరసన కార్యక్రమాలైనా ఏవైనా చేసి మేము మహిళల పక్షాన మేము ఉంటామనేసి ఈ సందర్భంగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి బ్రదర్స్ అందరూ కూడా మీరు లేనిది మేము లేము, ఆది నుండి అవని వరకు కూడా పురుషులు లేనిది స్త్రీలు లేరు, వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వచ్చినటువంటి ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ, మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి ఈ యూట్యూబర్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.